అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారతసేన. జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామా, ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసేస్తున్నాడు. ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఈ అవమానం తట్టుకోలేనక అతని యాటిట్యూడ్ కానీ అతని విధానాలు కానీ ఎవరికి లొంగే పరిస్థితుల్లో ఉండవు. కాబట్టి ఆయన రాజీనామా చేసేస్తున్నాడని మనకి ప్రధాన మీడియాలో కానీ కొన్ని పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అతని ప్రవర్తన కానీ అతని విధానాలు కానీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన దేనికి వెనకాడు. అవమానం పొందడానికైనా ముందుంటాడు, ఎదురుని కక్ష సాధింపు చేయడానికైనా ముందుంటాడు. అటువంటి విషయాల్లో ఆయన వెనకడుగు వేసే వ్యక్తి కాదు. అటువంటి డంకా ముక్కులు బోర్డు తిని ఉన్నటువంటి వ్యక్తి నా ఆలోచన ప్రకారం. ఎందుకంటే అసెంబ్లీలో అంత తక్కువ సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఆయన ఎక్కడ కోల్పోడు అక్కడే సాధించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ 11 మంది ఎమ్మెల్యేలలోనే అసెంబ్లీకి వస్తాడు, కంపల్సరీ అధికార పక్షం రెచ్చగొడతాడు, తిట్టులు తింటాడు, అవమానాలు పొందుతాడు. తద్వారా ప్రజల్లో సెంటిమెంట్ క్రియేట్ చేసుకుంటాడు. ఆయన రాజకీయం అనేది సెంటిమెంట్తో కూడుకున్నది. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి, అయ్యో జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడుతున్నాడు, ఇది ఈ పరిస్థితుల్లో ఇలాగన్నారు, లేకపోతే ఇలా చేశారు, వాళ్ళ నాన్నగారు ఎలా చనిపోయినప్పుడు ఆయన ఎంత కష్టపడి ఎలా తిరుగుతున్నాడు, అధికార పక్షం ఎలా దోపిడీ చేసింది, లేకపోతే ఇలాగా దాడులు చేస్తుంది అనే సెంటిమెంట్ని క్రియేట్ చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇది మాత్రం వాస్తవం. రాజశేఖరుడు ఆ రోజు ఇంత చేశాడు, అంతకన్నా బాగా చేస్తాడేమో ఆయన కొడుకు. ఆయన మాటల ద్వారా ప్రజలను మభ్యపెట్టి తన సెంటిమెంట్ ద్వారా అధికార పక్షం ఏదో క్రియేట్ చేస్తుందని 2019 ఆయన అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ అదే సెంటిమెంట్ని ప్రజల ద్వారా పొంది ఎంత దెబ్బతిన్నప్పటికీ కూడా మళ్ళీ ప్రజల్లో సానుభూతి ద్వారా మళ్ళీ ఆయన మరింత ముందుకు వచ్చే అవకాశాన్ని ఏ అవకాశాన్ని కూడా ఆయన అయితే వదులుకోడు. నాకు తెలిసి వచ్చి వీళ్ళు రాజీనామా చేస్తాడో రాడో, ఎందుకంటే అతను ఎవరికి లొంగడో భయపడ్డో గర్వంగా ఉంటాడో ఆయన ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాడు ఆ గర్వాన్ని. ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా నెమ్మదిగా ఉంటాడో, వాళ్ళు ముద్దు ఎట్టుకుంటాడు, కౌగులించుకుంటాడు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఒకసారి ప్రజలు రాసే మీడియా కూడా ఒకసారి ఆలోచించాలి. అతని యాటిట్యూడ్ తెలుసు కూడా ఆయన రెచ్చగొట్టడం కోసం రాసే విధానం అనుకుంటున్నాను తప్ప నేను ప్రజల అయోమయాన్ని క్రియేట్ చేయడం కదా ఎంతవరకు ఉంటుంది. ఆయన రాజీనామా చేయలేదనుకో, ఇది ఉత్తుది సొల్లు రాస్తున్నాను అనుకుంటారు కదా. వాస్తవాలు రాయండి. ఆయన అయితే రాజీనామా చేయడు, అసెంబ్లీకి వస్తాడు, తిట్లు తింటాడు, అధికార పక్షం తక్కువ మంది ఉన్నా సరే అధికార పక్షం రెచ్చగొడతాడు, సెంటిమెంట్ని ఓడగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, మరింత ముందుకు రావడానికి ప్రయత్నిస్తాడు. ఇది మాత్రం వాస్తవం. జై భీమ్ అందరికీ.